మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. బాధ, భీతి ఈ భూమండలాల్లో జనులు అందరిలో ఈ బాధ, భీతి అనేది ఉంటుంది. ఈ బాధ, భీతి కొంతమందికి బాగా పీల్చిన రక్తంలాగా గుండె పీకేస్తుంటుంది. ఈ బాధ, భీతి, భయం, టెన్షన్ ఈ గుండెలో ఉన్న ఇది ఒక దుఃఖం. కష్టాలు పడినప్పుడు, బాధలు పడినప్పుడు ఒకరు పెట్టే ఇబ్బంది, టెన్షన్, భీతికరమైన మనుషులకి ఈ బాధ, భీతి ఉంటుంది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం, చెప్తాను వినండి. ఇది ఒక భక్తితో సాధ్యం అవుతుంది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని మందులు తెచ్చుకొని ఆ మందులు వాడతాం, మింగుతాం, మందు బిళ్ళల్ని మింగుతాం. ఈ బిళ్ళలు మింగినప్పుడు ఆ బాధ తగ్గుతుంది. అది తాత్కాలికమే, పూర్తిగా తగ్గదు. కాబట్టి భక్తి నుంచి ఈ బాధని తగ్గించుకోగలం. అది ఒక ధ్యానంలో మన మనసుని ఉంచుకోవాలి. ఆ ధ్యానం భగవంతుడిని తలంచుకొని ఆ బాధను ఎలా తగ్గించాలా అనేది పూర్తిగా మనం ఏం చేయాలి అని అంటే, ఈ పెట్టే మనుషులు బాధలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళ పట్ల పూర్తిగా మనం విరక్తితో ఉండాలి. ఉన్నప్పుడే ఈ బాధ వాళ్ళు పెట్టినా, ఏ బాధ పెట్టినా ఈ బాధ తగ్గిపోతుంది. ఆ ధైర్యం ఇచ్చేది మహానుభావుడు భగవంతుడు. కాబట్టి ఇది ఇలా. ఇంకో విషయానికి వస్తే చెప్తాను వినండి. మనం ఎలా ఆలోచించాలి అంటే, ఒక పెద్ద శత్రువు మన కలలోకి వచ్చేటప్పుడు ఆ శత్రువు మనల్ని భయపడుతున్నాడు. అప్పుడు మనం వాళ్ళకి వేసే ప్రశ్న ఎదురు సమాధానం అంటే ఎలా వెయ్యాలి చెప్తా. మనం అలా ఊహించుకొని మన బాధని తగ్గించుకోవడానికి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఉదాహరణ, సలహా. అయితే నీలాంటి దానినే నేను కూడా. చచ్చిపోయే శరీరం నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి? నీవెలాగో నేను అలాగే. వాడికి వేయాల్సిన ప్రశ్న, సచ్చే శరీరానికి భయం ఎందుకు, బెంగెందుకు, భీతెందుకు? ఆ శరీరానికి ఏమీ ఉండదు, కేవలం గాలిలో పతంగిలా ఉంటుంది. తెగిపోతే ఎక్కడో పడిపోతుంది, పడిపోయి కాలిపోయి బూడిదైపోతుంది, లేదా కరిగిపోయి మట్టిలో కలిసిపోతుంది. అలాంటిదే ఈ ఆత్మ. కాబట్టి మీరు నన్ను భయపెట్టడానికి ఏమీ లేదు ఈ శరీరంలో అని అంతగా మనం ఆలోచించాలి. ఆ భయానికి, భీతికి
అర్థమైందా? బెంగ భీతి మన ఆలోచనలు బట్టే ఉంటుంది. మనలో ఏ తప్పు లేనప్పుడు మనం బాధపడవలసిన పని లేదు. వాళ్ళు మనం తొక్కేసినా భయపెట్టినా మనం భయపడవలసిన పని లేదు. మన ధైర్యం మనకే సహాయం. మన మనసు మనకి ఇబ్బంది పడుతుంది, హింసిస్తుంది, మరంత బాధలో గురి చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు చెప్పాను కదా, కలలోకి ఒక వ్యక్తి, భయంకరమైన వ్యక్తి మనం భయపెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా ఎదిరించాలో అలాగే మన మనసును కూడా మనం ఎదిరించాలి. అర్థమైంది కదా? ఇది మీకు చెప్పాలి అనుకున్నాను. ఇలా స్త్రీ అయినా పురుషుడైనా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. అర్థమైంది కదా? మళ్ళీ మంచి విషయాలు తెలుసుకుందాం.